ట్రిపుల్ ఐటీలో ఫ్రీ సీట్ వచ్చింది. కొడుకు బాగా చదువుకొని ప్రయోజకుడు అవుతాడని శ్రీకాకుళం పంపారు గుంటూరుకు చెందిన సృజన్ తల్లిదండ్రులు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కాలేజీలో వికటజీవిగా మిగిలిపోయాడు. కాతి ప్రాణం ఉండ నా కొడుకు మా కోసం పొరుగడతాడు అమ్మ అమ్మని. నా పిల్లోడు మమ్మీ 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 అని ఆ పిలుపులో నాకు పేగులు దొరికిపోతున్నాయి. ట్రిపుల్ ఐటీలో ఫ్రీ సీట్ వచ్చింది. కొడుకు బాగా చదువుకొని ప్రయోజకుడు అవుతాడని శ్రీకాకుళం పంపారు గుంటూరుకు చెందిన సృజన్ తల్లిదండ్రులు. ప్రయోజకుడు అవుతాడనుకున్న సృజన్ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కాలేజీలో వికటజీవిగా మిగిలిపోయాడు. బ్యాక్లాగ్స్ ఉండటం వల్ల సృజన్ సూసైడ్ చేసుకున్నారని కాలేజ్ యాజమాన్యం అంటుంటే, కాదు నా కొడుకు ర్యాగింగ్ భూతానికి బలయ్యాడని కన్నీటి పరిమితం అవుతున్నారు సృజన్ తల్లిదండ్రులు. ప్రస్తుతం మనతో సృజన్ తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏమైంది? నమస్తే అండి, నా పేరు ప్రతిపాటి శివకృష్ణ అండి. మా బాబు పేరు సృజన్ అండి, ప్రతిపాటి. నవంబర్ 11వ తారీఖు మా బాబు సూసైడ్ చేసుకున్నారని మేనేజ్మెంట్ కాల్ చేశారండి. మేము కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, బాబుని 8 మంది కలిసి ర్యాగింగ్ చేసి ఇట్లా సూసైడ్ లాగా క్రియేట్ చేశారని చెప్పారండి పిల్లలు. 3 గంటలు చిత్రహింసలు చేశారండి బాబుని. నైట్ 11 గంటలకు తీసుకొని వెళ్ళి తెల్లారి 3 వరకు చిత్రహింసలు చేసి బాబు సూసైడ్ చేసుకునేటట్లు క్రియేట్ చేశారండి. అది అంటే ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు సృజన్ని? మానసికంగా, శారీరకంగా రకరకాలుగా మోకాలు దండ వేయించి అన్ని రకాలుగా చేయించారు. కాలు పట్టించుకొని అన్ని రకాలుగా చేశారంటండి. అంటే ఎందుకు సృజన్నే వాళ్ళు ర్యాగింగ్ చేయడానికి గల కారణం ఏంటి? సృజన్కి ఏమైనా గొడవలు ఉన్నాయా అక్కడ ఏమన్నా? ఆ మెయిన్ ముద్దాయి అమిత్ అండి. అమిత్ వాళ్ళ కజిన్ సిస్టరు అక్కడ సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతుందండి. మా బాబుది ఆ అమ్మాయిది అన్న చెల్లెల రిలేషన్. ఆ విషయం ఆ అబ్బాయికి తెలుసండి, మేనేజ్మెంట్కి తెలుసు, కాలేజ్ మొత్తాన్ని పిల్లలందరికీ తెలుసు. మాకు ఎస్పీ గారు ఎంక్వైరీలో తేలింది కూడా ఇదే అని చెప్పారండి. కానీ వాళ్ళిద్దరూ అట్లా మాట్లాడుకోవటము అట్లా ఉండటము అతనికి ఇష్టం లేదు. అది చెప్పే వాళ్ళ అన్నకి అమిత్ అన్న అతనికి ఇష్టం లేదు. అది చెప్పే పద్ధతి వేరు. కానీ ఈ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని మా బాబుని ర్యాగింగ్ చేసి కొట్టి చిత్రహింసలు చేసి తన చావుకి కారణమయ్యారండి. అది ఈ విషయం ఎలా తెలిసింది మీకు? ఇది మాకు కాలేజీ క్యాంపస్కి వెళ్ళిన దాకా మేనేజ్మెంట్ వచ్చి మమ్మల్ని ర్యాంక్ ట్రాక్ పెట్టించారండి. మీ బాబుకి బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పి ఆడపిల్లలతో బ్యాడ్ బిహేవ్ చేస్తాడని చెప్పుకుంటూ వచ్చారండి. మేము అదేది నమ్మలేదు. కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా అదే చెప్తున్నారండి. మేము నమ్మకుండా మిగిలిన స్టూడెంట్స్ అడిగితే వాళ్ళు ఇంచుమించు 3000 మంది మాకు సపోర్ట్ చేసి, అన్న సృజన్ అన్న అట్లాంటి వాడు కాదు, తనకి జరిగిన విషయం వేరు అని వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈ 8 మంది కలిసి ఈ విధంగా చేశారని చెప్పారండి. సృజన్కి 3000 మంది సపోర్ట్ చేశారంటే ఏంటి? వాళ్ళు చూసినా కూడా వాళ్ళు ఆపలేదంటారా? అక్కడ ఉన్న విద్యార్థులు, తోటి విద్యార్థులు. ఇది నైట్ 11వ తారీఖు నైట్ 11 గంటల తర్వాత జరిగిన విషయం కాబట్టి తెల్లారింది నాకు ఎవరికి తెలియదండి, మిగిలిన స్టూడెంట్స్కి. ఆ తర్వాత 1 by 1 అందరికీ తెలిసింది. మేము 11వ తారీఖు నైట్ బయలుదేరామండి. వెళ్ళేదలికి మాకు 12వ తారీఖు అయింది. 12 వెళ్ళాము, మాకు 11కి తెలిసింది. క్యాంపస్కి వెళ్ళిందాక మాకు ఆ విషయం తెలియదు. మీరు వెళ్ళేసరికి సృజన్ ఎక్కడ ఉన్నాడు? కాలేజ్లో ఉన్నాడా? మా బాబు క్యాంపస్లో లేడండి. బాబుని తీసుకెళ్ళి రిమ్స్ హాస్పిటల్లో ఉంచారండి. పోస్ట్ మార్టం అక్కడ ఉంచారు. మమ్మల్ని రమ్మన్నారు. మమ్మల్ని పోలీసులు కానీ మేనేజ్మెంట్ కానీ రాంగ్ ట్రాప్ పట్టించింది. బాబు డెడ్ బాడీని తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉంచారు. క్యాంపస్లో లేడు. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయారా? మేము హాస్పిటల్ రమ్మన్నారు కానీ మేము అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ విషయం తేల్చుకుని వెళ్తామని మేము క్యాంపస్కి వెళ్ళాము. క్యాంపస్కి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ బయటపడి. మీకు డైరెక్ట్గా కాలేజ్ యాజమాన్యమే ఫోన్ చేసిందా, లేకపోతే తోటి ఫ్రెండ్స్ ఎవరన్నా ముందుగానే ఈ విషయం చెప్పారా? కాలేజీ యాజమాన్యం మా బాబు ఫోన్ నుంచే చేశారండి. చేసి ఇట్లా మీ బాబు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారండి. తర్వాత మేము ఎన్నిసార్లు ఎత్తినా కాల్ ఎత్తలేదు. తర్వాత మాకు రన్నింగ్లో మేము వెళ్తున్నప్పుడు మాకు చెప్పుకుంటూ వచ్చారండి, ఇట్లా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అందుకు జరిగిందని. పోస్ట్ మార్టంలో ఏమని వచ్చింది? పోస్ట్ మార్టంలో బాబు బాడీ మీద దెబ్బలు ఉన్నాయండి, తను సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు. అదైతే మేము నమ్మట్లేదు. కాజ్ ఆఫ్ డెత్ అయితే దానిలో రాయలేదు, కాజ్ ఆఫ్ డెత్ పెండింగ్ అని వచ్చింది. తర్వాత RFSLను HPM రిపోర్ట్స్ రావాలి, అది వచ్చిన తర్వాత మేము ఫర్దర్ చూస్తామంటున్నారండి. మీరు చూసారా సృజన్ బాడీ మీద ఉన్న దెబ్బలు కానీ? దెబ్బలు కనబడుతున్నాయండి, దెబ్బలు కనబడుతున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ దెబ్బలు మెన్షన్ చేశారు.
మరి అవన్నీ జరిగిన తర్వాత మీరు కేసు పెట్టారంటే అక్కడ కేసు 8 మంది మీద కేసు పుట్టప్ చేశామండి. వాళ్ళు ఎవరు చెప్పారు 8 మంది అని చెప్పి ఎవరు చెప్పారు? స్టూడెంట్స్ అండి 1 by 1. మేము వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అని బయటకి అలౌ చేయలేదండి. వాళ్ళు రూమ్లో పెట్టి లాకేశారు. వాళ్ళు వీడియోస్ పెట్టారండి. ఆ స్టూడెంట్స్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మాకు మిమ్మల్ని కలవనీయకుండా అంకుల్ మిమ్మల్ని కలవనీయకుండా మమ్మల్ని రూమ్లో పెట్టి తాళాలు వేశారని వాళ్ళు వీడియోస్ పెట్టారు. అది మేము ఒక ఛానల్కి పంపించామండి. ఆ ఛానల్ మేనేజ్మెంట్తో కలిపి స్టూడెంట్స్ ఎందుకు వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళతో కలవకుండా ఎందుకు చేస్తున్నారు మీరని ఆ ఛానల్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ వదిలేరండి రూమ్లో నుంచి. ఏం చేశారు తర్వాత అక్కడ? ఆ పోలీసులు మా ముందే ఆ 8 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజులు ఎంక్వైరీ చేసిన తర్వాత మెయిన్ ముద్దాయిలుగా 3 పెట్టారండి. మిగిలిన 5 ఎంక్వైరీ చేస్తున్నామని ఈ రోజు వరకు 4 రోజులు అయినా సరే ఈ రోజు వరకు ఇంకా ఎంక్వైరీ పెండింగ్లోనే ఉంది. మేము ఎంక్వైరీ చేస్తున్నాము డిఎస్పీ గారి ఆధ్వర్యంలో. డిఎస్పీ గారు వివేకానంద్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇంకా జరుగుతుంది. 3 రిమాండ్కి పంపించిన తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన 5 ఎందుకు ఎంక్వైరీ అని చెప్పి ఆపుతున్నారు? మీరేమనుకుంటున్నారు? మేము అనుకోవటం వాళ్ళని తప్పించాలని ఆలోచిస్తున్నారని మేము అనుకుంటున్నామండి. అది ఏ రీజన్ అనేది మాకు ఇంకా లేదండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి రావాలంటే మాకు చాలా బడ్డనగా ఉంది. మాది ఎక్కడో గుంటూరు, అది ఎక్కడో శ్రీకాకుళం, 6-7 జిల్లాల అవతల ఉందండి. అక్కడ విషయాలు మనకి కూలంగా మనకి తెలియట్లేదు. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఏంటి సృజనం మీకు దాని ముందల రోజు కానీ దాని ముందల రోజు కానీ మీకు ఏమైనా చెప్పాడా ఏంటి? ఇలా ఏదైతే అన్నారో అమిత్ వాళ్ళ చెల్లి వాళ్ళ గురించి కూడా మీకు ఏమైనా చెప్పారా? నైట్ 11 నవంబర్ నైట్ 11వ తారీఖు నేను వీడియో కాల్ చేశాను 10:30కి. చేస్తే అమ్మ నేను బిర్యానీ ఇప్పుడే పార్టీ అయిపోయిందమ్మా, బాడీ ఫైట్ అయిపోయింది, పెద్ద అన్న ఇది చేసాము అయిపోయింది, ఇప్పుడే కాలేజీలో బిర్యానీ తింటున్నానమ్మా చూడమ్మా అన్నాడు. అంటే నేను చూసి నాన్న చేయి చాపాను పెట్టమంటే అమ్మ అక్కడికి వచ్చినా పెడతాలేమ్మా నన్ను తిన్నయ్యమ్మా అన్నాడు. అన్నాక సరే నన్ను తిన్నా చేస్తానమ్మా ఫోన్ అన్నాడు. అంటే చేస్తాడు నాకు తిన్నాక. అంటే నేను ఇంకేం చేస్తాడులే పాపం తింటున్నాడులే ఇప్పుడు దాకా పార్టీలో ఉన్నాడు అని చెప్పి నేను సైలెంట్ అయిపోయా. ఇంకా తర్వాత ఇంకా 11 గంటలకి మీ అబ్బాయి సూసైడ్ అని చెప్పారు. 12వ తారీఖున 12వ తారీఖు మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. 12వ తారీఖు సూసైడ్ అని చెప్పారు వీళ్ళు. నేను ఇంక అక్కడ ఏడుతున్నా, నా కొడుకు చనిపోవడం మీద రాత్రికి వీడియో కాల్ చేసింది, ఎందుకు చనిపోయాడు సూసైడ్ చేసుకున్నాడు అన్నాడు. నేను అప్పుడే అన్నా సూసైడ్ చేసుకున్నంత పిరికాడు కాదు నా కొడుకు, ఆ పార్టీలో ఏమైనా జరగాల లేకపోతే పిల్లోడిని ఇతను చెయ్యాలా అని చెప్పి నేను బర్త్డే పార్టీ ఎవరిది సీనియర్ అంటే ఎవరిదో మరి తెలియదు. తెలియదు అయ్యా నాకు. ఇంకా నేను ఏడుస్తానే ఉండా. మీరు అర్జెంటుగా రాండి అమ్మ అంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక ఆ స్టూడెంట్స్ ఏం చేశారు, అమ్మ మీరు రాండి మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాం, మీరు భయపడ సృజన అన్న తప్పుడోడు కాదు, ఏం బ్యాడ్ లేదు, మీరు రాండి మీకు మొత్తం మేము సపోర్ట్ కూడా నువ్వు ఆడవద్దు, మేము మీ కొడుకులం కాదా మేము కూతుళ్ళం కాదా అని ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే వీళ్ళు ర్యాగింగ్ చేసి కొట్టి చంపేశారు, నాకు తెలిసి చంపేశారు. సూసైడ్కి ఇది కాలేజీ యాజమాన్యం ఉంటారు చూడయ్యా, వాళ్ళు చేసిన పని ఇది, సూసైడ్ అని చెప్పించారు. సూసైడ్ మీ పిల్లోడని చెప్పి వాళ్ళు చెప్పించారు. మాకైతే చంపేశారని కాతి ప్రాణం ఉండ నా కొడుకు మా కోసం పొరుగడతాడు అమ్మ అని. అమ్మ నువ్వు మీరు లేకుండా నేను ఎట్టుంటాను అమ్మ అంటాడు ఎప్పుడు. అమ్మ వస్తానమ్మ నేను రేపు వస్తానమ్మ వెళ్ళినంత రోజు వీడియో కాల్ చేసి ఫోన్ చేసి నేను మా అయితే గంట మాట్లాడించుకునేదాన్ని. ఆ రోజు నాకు ఫోన్ లేదమ్మా, తెల్లారి ఇలా వచ్చింది చనిపోయాడని మా గుండె ఆగిపోతే అక్కడికల్లా చేయలేదా. ఇంకా నేనేమనుకున్నా అంటే పడుకున్నాడులే పిల్లోడు, ఇప్పుడే పార్టీ అయిపోయింది కదా ఇంకెందుకు ఇసుకిద్దాం, రోజు నేను 1 గంట కూడా చేస్తాను. ఏం చేస్తున్నాను అంటే పడుకున్నానమ్మా నైట్ చేస్తాను, పడుకున్నానమ్మా తిన్నానమ్మా చదువుకుంటున్నానమ్మా వీడియోలు చేసుకుంటున్నా అదే ఎడిటింగ్ చేసుకుంటున్నానమ్మా అంటే చెప్పమ్మా. ఎడిటింగ్ మా అన్న మీమ్స్ చేస్తాడు, మా అన్నకి ఫిలిం డైరెక్టర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో మీమ్స్ చేస్తాడు, పెద్ద పెద్ద పేజెస్లో షార్ట్ ఫిలిమ్స్ కూడా ఒక 2 తీశాడు. సో ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. మా అన్న ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు, చెప్తా ఉంటాడు ఇట్లాగా ఎడిటింగ్ చేస్తున్నాను నేను తర్వాత కాల్ చేస్తాను అని ప్రతిసారి. ఇంట్లో తల్లిదండ్రులు పేరెంట్స్ చెప్పకపోయినా కనీసం మీతో నాకు కాలేజ్లో జరిగేది ప్రతిదీ చెప్తా ఉంటాడు. కానీ ఆ నైట్ వాళ్ళు మేబీ ఛాన్స్ ఇవ్వలేదేమో షేర్ చేసుకునేదానికి, చంపేశారు. భానుప్రకాష్ అనే అబ్బాయి మా అన్న రూమ్మేట్, నిద్రపోతూ ఉన్న వాడిని సీనియర్స్ పిలుస్తున్నారు రారా అని తీసుకెళ్ళాడు పై ఫ్లోర్కి. తీసుకెళ్ళి ఇంకా 3 hours అందరూ ర్యాగింగ్ చేసి కొట్టి చంపేసి మార్నింగ్ కల్లా సూసైడ్ చేసుకున్నాడు అని ట్రాక్ మార్చారు అని మేము అనుకుంటున్నాము.
అక్కడికి వెళ్ళినాక ఈ భానుప్రకాష్ అన్న అబ్బాయికి భయం వేసి చెప్పాడంట, అరే సృజన్ తీసుకెళ్ళింది నేనేరా, అరే పిల్ల ఇటు కొట్టారా అని చెప్పాడంట. చెప్పారంట వాళ్ళకి. చెప్పితే ఆ పిల్లలమ్మ కాదు ర్యాగింగ్ చేసి కొట్టారమ్మ అబ్బాయిని సృజన్ని అంటే మాకు మేము అనుకున్న ర్యాగింగ్ చేయడం చంపటం అసలు ఏందయ్యా అంటే సూసైడేనమ్మా, ఇది సూసైడ్ కింద చేశారమ్మా అర్థమైపోయింది వాళ్ళకు కూడా. ఇంక మేము కాదు మటర్ అనమ్మయ్యా అన్నా కూడా వాళ్ళు సూసైడ్ కిందే రాశారు, మేము సూసైడ్ అని రాశారు. ఇప్పుడు కూడా న్యాయం జరగలేదు. తక్కువ కులం అవడమని వీడికి ఇంత టాలెంట్ ఏందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాళ్ళు పట్టించుకున్నాడు, పిడిగుద్దులు గుద్దారంట. వాళ్ళు అక్కడ స్టూడెంట్ చెప్పటం పిడిగుద్దులు గుద్దారంట, దండాలు పెట్టుకున్నారంట. నన్ను వదిలిపెట్టమని దండాలు పెట్టుకున్నా వదలలేదయ్యా నా కొడుకులు. అయ్యా వాళ్ళకి బ్యాడ్లోని అంట అంతకుముందు అయ్యా, అంతకుముందు ఎంతమందినో నూజివీడు నుంచి ఇటు వచ్చారంట. అక్కడ ఈ కాలేజీలో కూడా 50 మంది దాకా కొట్టారంట పిల్లల్ని. ఇప్పుడు బయటపడి చదువుతున్నారు, మాకు ముక్కుల మీద బ్లడ్ వచ్చిందమ్మా, మమ్మల్ని కొట్టారు కానీ మా ప్రాణం బయట తీయలేదు, మేము బతికున్నాము భయపడి సృజన ప్రాణం పోయలేక మేము నిలబడ్డామమ్మా అని వాళ్ళంతా 6,000 మంది 3,000 మొత్తం సపోర్ట్ ఇచ్చారు మాకు. వాళ్ళు ఉండబట్టి మేము బతికున్నాము. ఇప్పుడు కూడా 3 అరెస్ట్ చేశాము, ఇంకా 5 ఉన్నారు అంటున్నారు. 5 ఆ పిల్లని మొత్తం అరెస్ట్ చేస్తేనే మేము ప్రాణాలతో ఉంటాం, లేదంటే నా కొడుకు బట్టి మేము పోతాం. మాకు న్యాయం కావాలా, గవర్నమెంట్ నుంచి మాకు న్యాయం కావాలా. ఇంకా అదేనయ్యా నేను చెప్పేది. ఆ 3 కస్టడీలోకి తీసుకున్నారు, మిగిలిన 5 కూడా కస్టడీకి తీసుకోవాలా. ఆ అమ్మాయిని కూడా ఈ కస్టడీకి తీసుకొని ఎంక్వైరీ చేయాలా. మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారా పోలీసులు ఏంటి ఎంక్వైరీకి రావాలని చెప్పి మిమ్మల్ని ఏమన్నా? డిఎస్పీ గారితో మాట్లాడుతున్నాం మేము, ఆయన చెప్తున్నా ఉన్నారు సమాధానం. కానీ ఈ కేసు అనేది పురోగతి సాధించట్లేదు, పెండింగ్ ఎంక్వైరీ పెండింగ్లోనే అట్లానే ఉంటుంది, ఇది స్పీడప్ అయితే కావట్లేదు. ఎఫ్ఐఆర్లో ఏమని కేసు నమోదు చేశారు? సూసైడ్ అని చెప్పి నమోదు చేశారా లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో సూసైడ్ అయినా వస్తుంది, కాజ్ ఆఫ్ డెత్ పెండింగ్ అని ఉంది లాస్ట్కి. అదే ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఇప్పటికి 1 రోజులైనా దాదాపు ఈ కేసు అట్లానే పెండింగ్ ఉంటుంది. మాకైతే ఈ అనుమానాలు ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.